జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, యూడబ్ల్యూ నాయకత్వం, యూడబ్ల్యూ నాయకత్వం. రాఘవేందర్ పై దాడి చేసిన దుండగులను దీని పని అందరికీ నమస్కారం. నార్సింగి మండల కేంద్రంలో మన తెలంగాణ జర్నలిస్టు రాఘవేందర్పై ఈరోజు ఉదయం అకారణంగా ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నార్సింగి మండల కేంద్రం రెవెన్యూ కార్యాలయం అడ్డగా అనేక సందర్భాల లోపల కూడా జర్నలిస్టు రాఘవేందర్పై గతంలో కూడా కుట్ర పడినటువంటి విషయం ఈ సందర్భంగా తేటతెల్లమవుతూ ఉంది. ఈరోజు ఆయన నేరుగా చంపాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డగించి మరి నలుగురు వ్యక్తులు పిడిగుద్దులు గుద్దుతూ కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ విషయంలో పోలీస్ శాఖ కఠినమైనటువంటి చర్యలు తీసుకునే పక్షంలో రేపు లేదా ఎల్లుండి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నార్సింగి మండల కేంద్రంగా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కథనాలు అనేక పత్రికల్లో కూడా ప్రచురితమైన అధ్యాయాన్ని కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ శాఖ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం.